హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి గన్నేరు పూలతోటి ఇలాంటి గార్లెండ్ని ఎలాగో ప్రిపేర్ చేసుకోవాలో మీతోటైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఇది చాలామంది ఇలాంటి గార్లెండ్స్ వచ్చేసి పింక్ ఫ్లవర్స్తో చాలా ట్రెండింగ్గా ఉన్నాయన్నమాట. అంటే పెళ్ళిళ్ళ డెకరేషన్, బ్యాక్డ్రాప్ డెకరేషన్లో కానివ్వండి, లేదంటే పెళ్ళిళ్ళలో తోరణాలకి గార్లెండ్స్ లాగా కూడా వీటిని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. బట్ నాకైతే పింక్ కలర్ గన్నేరు పూలు అయితే దొరకలేదనమాట. సో వీటి కాంబినేషన్తో, అంటే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్తో అయితే నేను వీటిని మీకు ఎలాగా కుట్టుకోవాలో అయితే చూపిస్తున్నాను అనమాట. సో చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే ఎక్కువసేపు ఉంటాయి అనమాట. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా అసలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇవి వచ్చేసి అంత ఫ్రెష్గా అనిపించట్లేదు అనమాట. అంటే ఈవెన్ బర్డ్స్ తెంపినా కూడా ఇవి కొద్దిసేపటికి అంటే కొంచెం డల్గా అవుతున్నాయి. బట్ పింక్ ఫ్లవర్స్ వచ్చేసి చాలా చాలా బ్రైట్గా అనిపిస్తాయి. అంతేకాకుండా మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా చాలా చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట. వాడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటాయి పెటల్స్ అనేటివి కూడా. సో ఫస్ట్ అయితే ఈ గార్లాండ్ని కుట్టుకోవడానికి థ్రెడ్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉండేది తీసుకోవాలన్నమాట. సో మిడిల్లో 2 ఫ్లవర్స్ని పెట్టేసి ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఒక ముడి అయితే వేసుకోవాలి. తర్వాత ఇలాగ ఒక్కొక్క ఫ్లవర్ని తీసేసుకుంటూ థ్రెడ్ మీద ఆ ఫ్లవర్ యొక్క కార్డ్ని ప్లేస్ చేసుకుని ఇలాగా రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి థ్రెడ్ని దాని చుట్టూరా ఒక రౌండ్ తిప్పామంటే చాలు అది ముడిపడిపోతుంది. సో ఇదే విధంగా అన్ని ఫ్లవర్స్ని కూడా ఇలాగా ఒక్కొక్క ఫ్లవర్ని తీసేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి థ్రెడ్ మీద కార్డ్ని ప్లేస్ చేసుకుని రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి థ్రెడ్ తోటి ఆ కార్డ్ చుట్టూ మీరు ఇలాగ ఒక రౌండ్ తీసుకొని వచ్చారంటే చాలు ముడిపోయిపోతుంది అనమాట. సో ఇదే విధంగా రిమైనింగ్ ఫ్లవర్స్ అన్నిటిని కూడా మనము అల్లుకోవాలి. ఇన్ కేస్ మీకు కలర్ కాంబినేషన్స్ కావాలనుకుంటే మధ్యలో అంటే ఒక రౌండ్ అంతా ఒక కలర్ని నింపేశాక మరొక రౌండ్కి వచ్చేసి ఒక్కొక్క ఫ్లవర్ని అంటే ఒక్కొక్క కలర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా గార్లెండ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు సింగిల్ కలర్ ఉందనుకుంటే సింగిల్ కలర్తో కూడా మీరు టోటల్గా ఈ గార్లెండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. సో చాలామంది అయితే నేను చాలా ఫంక్షన్స్లో అయితే చూసాను అనమాట. సో బ్యాక్ డ్రాప్స్కి స్పెషల్గా వీటిని అంటే మల్లెపూల కాంబినేషన్స్ తోటి పింక్ కలర్ గన్నేరు పూలతోటి అయితే ఇలాంటి గార్లెండ్స్ని అయితే బ్యాక్ డ్రాప్స్గా యూస్ చేస్తున్నారు. చూడడానికి అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఫొటోస్ షూట్ కానివ్వండి, లేదంటే పెళ్ళిళ్ళకి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కానివ్వండి, చాలా చాలా లుక్ ఉంటుందన్నమాట. కాస్ట్ వైజ్ కూడా మనకి కలిసి వస్తుంది అనమాట. ఈ ఫ్లవర్ బ్యాక్ డ్రాప్తో వచ్చేసి నార్మల్గా మల్లెపూలు కానీ లేదంటే వేరే ఫ్లవర్స్ వేటితోనైనా కూడా మీరు బ్యాక్ డ్రాప్స్ చేసుకోవాలంటే టైం పడుతుంది. బట్ గన్నేరు పూలు అయితే కాస్ట్ మనకి ఏమీ అవసరం లేదనమాట. అంటే నార్మల్గా బయట మొక్కల్లో దొరుకుతూ ఉంటాయి. ఫ్లవర్స్ కూడా ఎక్కువసేపు ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి లిల్లీకి పింక్ కలర్ గన్నేరు ఫ్లవర్స్ కాంబినేషన్స్ తోటి ఇలాగా ఒక పెళ్ళిలో వచ్చేసి బ్యాక్ డ్రాప్స్ అయితే చూసానమాట. సో డిఫరెంట్గా అనిపించింది, చాలా చాలా బాగుందనమాట. సో అవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయినా కూడా అవి కలర్ అయితే షేడ్ అవ్వలేదు, చాలా ఫ్రెష్గా అనిపించాయండి. చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి వీటిని గార్లెండ్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి. సో నార్మల్గా చిన్న చిన్న ఫెస్టివల్స్ లేదంటే చిన్న చిన్న పూజలు ఇంట్లో ఉంటారు కదా అప్పుడప్పుడు. సో అలాంటి వాటి కోసం మీరే ఇంట్లోనే వీటిని ఈజీగా కుట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోతో నేను షేర్ చేస్తున్నాను. సో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. సో కుట్టుకోవడం అయితే చాలా ఈజీ, కొద్దిగా టైం స్పెండ్ చేస్తే చాలు పెద్ద పెద్ద గార్లెండ్స్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో బయట వీటికి పర్చేస్ చేయాలంటే కొన్ని వేలు స్పెండ్ చేస్తుంటారు అనమాట చాలామంది. సో అంత అమౌంట్ మీరు స్పెండ్ చేయకోకుండా ఇంట్లోనే మీ దగ్గర ఉన్నటువంటి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఉన్నటువంటి ఫ్లవర్స్ని మీరు ఈ విధంగా గార్లెండ్గా మీ చేతులతోనే మీరే కుట్టుకోవచ్చు అనమాట. సో డెకరేషన్ పర్పసే కాకుండా ఫొటోస్కి మాలలాగా కూడా మీరు అంటే చిన్న చిన్న పూజలు చేస్తుంటారు కదండి, లక్ష్మీ వ్రతం కానివ్వండి, వరలక్ష్మి వ్రతం కానివ్వండి, లేదంటే సత్యనారాయణ పూజలు కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా, వాటి కోసం మీరే గార్లెండ్స్ మీ చేతులతో మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరింట్లో ఏవో ఒకటి ఫ్లవర్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాటితో మీరే ఎంచక్క ప్రిపేర్ చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను. ఇలాంటి గార్లాండ్స్ని గన్నేరు పూలతోనే కాకుండా ఏ ఫ్లవర్స్ తోటైనా కూడా మీరు ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. లిల్లీలు కానివ్వండి, మల్లెపూలు కానివ్వండి, నందివర్ధనాలు కానివ్వండి, ప్రతి ఒక్క ఫ్లవర్ తోటి కూడా ఈ విధంగా మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో కలర్ కాంబినేషన్స్ మీ ఇష్టం అండి. ఇంకా
ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి.